ఈ అమ్మా నాన్నల పుణ్య ఆశ్రమానికి ఇది రెండవసారి రావటం జరుగుతున్నది. ఇది పితృపక్ష సమయం కాబట్టి మాకు తోచినటువంటి విరాళం అది ఇచ్చి మా పితృదేవతలు ధరించేటువంటి విధంగా విరాళం ఇచ్చాము. తర్వాత ఈ పుణ్యలింగేశ్వర క్షేత్రం ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతున్నాము. అనాథలైనటువంటి పెద్దవాళ్ళని చూస్తే కాస్త కడుపు తరుక్కుపోతుంది. ఎంతోమందిని అనాథల్ని రోడ్డు పాలు చేసినటువంటి ఈ సమాజం ఇలాంటి ఆశ్రమాలని ప్రోత్సహించడం కూడా మనలో కనీస మానవత్వాన్ని చాటుకునేటువంటి విధంగా మనం చేయాలని చెప్పి అనుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి వచ్చినప్పుడు కూడా మాకు తోచినటువంటి విధంగా విరాళం ఇవ్వడానికి కూడా మేము సంసిద్ధంగా ఉంటాము. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఇక్కడ ఇస్తున్నటువంటి సిబ్బంది మాకు సరైనటువంటి సహాయ సహకారాలు, వాళ్ళ యొక్క ఆదరణ కూడా చాలా విలువైనటువంటిది, మరువలేనటువంటిది. కాబట్టి ఇలాంటి అవకాశం మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తున్నాము. చాలా బాగుందండి. అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రము చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా చాలా చాలా ఎంతోమంది అనాథలైన వాళ్ళకి దారి చూపిస్తూ, వాళ్ళకి వైద్యము, ఆహారము అంతా చూస్తూ వాళ్ళు ఎంతో చక్కగా ఆదరంగా చూసుకుంటున్నారని అర్థమవుతుంది ఇక్కడ చూస్తుంటే. కాబట్టి మేము కూడా ఏదో మా ఉడతా సాయంగా మాకు వచ్చిన సహాయం ఏదో మేము కూడా చేయాలని సంకల్పించాం. వీళ్ళ కృషి చూసి వీళ్ళు చక్కగా జరుగుతున్నది అని అనిపించింది కాబట్టి, నమ్మకం కలిగింది కాబట్టి ఏదో కొంత సహాయం చేద్దాము మనమంతా అనుకుని వచ్చాము. రెండోసారి రావడము, మొదటిసారికి ఇప్పటికి కూడా చాలా డెవలప్మెంట్ వచ్చింది. అంత బాగా బిల్డింగులు అవి చాలా బాగా పక్కాగా కట్టారు. మొదటిసారి బిల్డింగులు ఇంత కట్టినప్పుడు వచ్చాము మేము. ఇప్పుడు బాగా అంతా చాలా బాగా డెవలప్ చేశారు. అంతా సిబ్బంది కూడా ఎంతో డెడికేషన్ తోటి చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇందులో ఏదో మాతో వచ్చిన సహాయం మేము కూడా చేయాలి. భగవంతుడి దయ వల్ల ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.